ఓం శాంతి 14/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బాబా ప్రేమ సాగరులు. వారిలా ప్రపంచంలో వేరెవ్వరూ ప్రేమించలేరు. అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎవ్వరికీ దుఃఖము కోపము తెప్పించకండి. ప్రశ్న: ఎలాంటి ఆలోచనలు నడుస్తూ ఉంటే సంతోష పాదరస మట్టం పైకి ఎక్కి ఉంటుంది? జవాబు: ఇప్పుడు మేము మా బుద్ధి జోలెను జ్ఞాన రత్నాలతో నింపుకుంటూ ఉన్నాం. మళ్ళీ ఈ గనులు మొదలైనవన్నీ నిండిపోతాయి. అక్కడ స్వర్గంలో మేము బంగారు భవనాలను నిర్మిస్తాం. ఒకటిది. రెండవది, మా బ్రాహ్మణ కులం ఉత్తమ కులం. మేము సత్యసత్యమైన సత్యనారాయణ కథను, అమర్ కథను వింటున్నాము, వినిపిస్తూ ఉన్నాం. ఇటువంటి ఆలోచనలు నడుస్తూ ఉంటే సంతోష పాదరస మట్టం పైకి ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చున్నారు. ఈ శ్రీమతము అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన మతం లభిస్తుంది. స్మృతి యాత్ర చాలా మధురమైనది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో బాబా అంతగా మధురంగా అనిపిస్తారు అని. పిల్లలు నెంబర్ వార్ పురుషార్థ అనుసారము తెలుసుకున్నారు. తండ్రి శాక్రీన్ కదా, ఒక్క తండ్రి మాత్రమే ప్రేమిస్తారు, మిగిలిన వారంతా దండిస్తారు. ప్రపంచమంతా ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఉంటారు. తండ్రి ప్రేమిస్తారు. వారిని కేవలం పిల్లలైనా మీరు మాత్రమే తెలుసుకున్నారు. తండ్రి చెప్తారు, నేను ఎవరో, ఎలా ఉంటానో, ఎంత పెద్దగా ఉంటానో ఎవ్వరికీ తెలియదు. మన తండ్రి ఎంత పెద్దగా ఉంటారో చెప్పండి అని అడిగితే మీరు బిందువు అని చెప్తారు. ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియదు. పిల్లలు కూడా పదే పదే మర్చిపోతూ ఉంటారు. భక్తి మార్గంలో పెద్ద పెద్ద చిత్రాలను పూజించే వారం అని ఇప్పుడు బిందువుని ఎలా స్మృతి చెయ్యాలి అని ప్రశ్నిస్తారు. బిందువుని స్మృతి చేస్తుంది కదా, తాను ఒక బిందువు అని, తన తండ్రి కూడా అలాగే ఉన్నారు అని ఆత్మకు తెలుసు. ఆత్మయే ప్రెసిడెంట్గా అవుతుంది, అలాగే ఆత్మయే నౌకరుగా కూడా అవుతుంది. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. బాబా అందరికన్నా మధురమైన వారు. ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త రండి అని అందరూ ఆ తండ్రిని స్మృతి చేస్తారు. మేము ఎవరిని బిందువు అని అంటామో వారు చాలా సూక్ష్మమైన వారు, కానీ వారి మహిమ మాత్రం చాలా గొప్పది అని ఇప్పుడు పిల్లలైనా మీకు నిశ్చయం ఉంది. జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు అని వారి మహిమను గానం కూడా చేస్తారు, కానీ వచ్చి సుఖాన్ని ఎలా ఇస్తారో తెలియదు. ఎవరెవరు ఎంతెంతగా శ్రీమత అనుసారం నడుస్తారో మధురాతి మధురమైన పిల్లలందరూ అర్థం చేసుకోగలరు. సర్వీస్ చేసేందుకు శ్రీమతం లభిస్తుంది. చాలామంది మనుషులు అనారోగ్యంతో రోగులుగా ఉన్నారు. చాలామంది ఆరోగ్యవంతులు కూడా ఉన్నారు. సత్యుగంలో ఆయువు చాలా ఎక్కువగా, సగటున 125-150 సంవత్సరాలు ఉంటుంది అని భారత్వాసులకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పూర్తి ఆయువును పూర్తి చేస్తారనగా జీవించేవారు. ఇది పూర్తిగా చీచీ ప్రపంచం. ఇది ఇక కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. మనుషులు ఇప్పటి వరకు పెద్ద పెద్ద ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తూనే ఉన్నారు. అవి ఇక ఎంత సమయం ఉంటారో వారికే తెలియదు. మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు, లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. వాటి ఆయువు ఇక ఎంత సమయం ఉండొచ్చు? ఇవన్నీ ఇక సమాప్తమైపోతాయి అని మీకు తెలుసు. ఇల్లు మొదలైనవి నిర్మించేందుకు బాబా మిమ్మల్ని ఎప్పుడూ వద్దు అనరు. మీరు మీ ఇంట్లో ఒక గదిలో హాస్పిటల్ లేక యూనివర్సిటీని తెరవండి, సెంటర్ను. ఏ ఖర్చు లేకుండా ఈ జ్ఞానం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాలను 21 జన్మలకు తీసుకోవాలి. మీకు చాలా సుఖం లభిస్తుంది అని కూడా అర్థం చేయించబడింది. ఎప్పుడు తమో ప్రధానంగా అవుతారో అప్పుడు దుఃఖం ఎక్కువగా కలుగుతుంది. ఎంతెంత తమో ప్రధానంగా అవుతూ ఉంటారో అంత ప్రపంచంలో దుఃఖం, అశాంతి పెరుగుతూ ఉంది. మనుషులు చాలా దుఃఖితులుగా అవుతారు. తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. పిల్లలైన మీరు
ఏ వినాశనాన్ని దివ్య దృష్టి ద్వారా చూశారో దానిని మళ్ళీ వాస్తవంగా చూస్తారు. చాలామంది స్థాపన సాక్షాత్కారాన్ని కూడా చేసుకున్నారు. చిన్నపిల్లలు చాలా సాక్షాత్కారాలు చేసుకునేవారు. వారికి జ్ఞానం ఏమీ ఉండేది కాదు. పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది. తండ్రియే వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. కానీ ఉన్నత పదవిని పొందేందుకు పిల్లలు పురుషార్థం చేయాల్సి ఉంటుంది అని తండ్రి కూర్చొని ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది అని ప్రపంచంలోని వారికి తెలియదు. నేను దాతను, మీకు ఇచ్చేందుకే వచ్చాను అని తండ్రి చెప్తారు. పతిత పావన రండి, వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని మనుషులు పిలుస్తారు. తండ్రి చెప్తారు, మొదట మీరు ఎంత బుద్ధివంతులుగా ఉండేవారు. అప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలోకి కూడా వచ్చాయి. ఇంతకుముందు విశ్వంపై రాజ్యం చేసేవారమని భావించేవారు కాదు. మీరే విశ్వాధికారులుగా ఉండేవారు. మళ్ళీ తప్పకుండా అవుతారు. చరిత్ర భూగోళాలు తప్పకుండా పునరావృతం అవుతాయి. 5000 సంవత్సరాల క్రితం నేను వచ్చాను, మిమ్మలను స్వర్గాధికారులుగా తయారు చేశాను. మళ్ళీ మీరు 84 జన్మల మెట్లు దిగారు అని తండ్రి అర్థం చేయించారు. ఈ విస్తారం ఏ శాస్త్రంలోనూ లేదు. శివబాబా ఏవైనా శాస్త్రాలు మొదలైనవి చదివారా? వారిని జ్ఞాన అథారిటీ అని అంటారు. వారు శాస్త్రాలు మొదలైనవి చదివి శాస్త్రాల అథారిటీగా అవుతారు మనుష్యులు. అయినా వారు కూడా పతిత పావన రండి అని గానం చేస్తారు తండ్రినే. గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. వాస్తవానికి ఈ భక్తి ఉన్నదే గృహస్థుల కొరకు. సద్గతి దాత ఎవరో వారికి కూడా తెలియదు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. హే పతిత పావన రండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను మిమ్ములను పావనంగా చేస్తాను అని తండ్రి చెప్తారు. నేను మిమ్ములను చదివించేందుకు వస్తాను, అంతేకాని మాపై కృప చూపండి అని అడగరాదు. నేను టీచర్ను, మీరు కృప మొదలైనవి ఎందుకు వేడుకుంటారు? ఆశీర్వాదాలు అనేక జన్మల నుండి తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చి తల్లి తండ్రుల ఆస్తికి అధికారులుగా అవ్వండి. ఇంకేమని ఆశీర్వదిస్తారు? పిల్లలు జన్మిస్తూనే తండ్రి ఆస్తికి అధికారిగా అవుతారు. కృప చూపించండి అని లౌకిక తండ్రిని అడుగుతారు. ఇక్కడ కృప అనే మాటే లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా బిందువు అని కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి తెలిపించారు. పరంపిత పరమాత్మ, గాడ్ ఫాదర్, సుప్రీం సోల్ అని అందరూ అంటారు. కావున వారు పరమాత్మ అయ్యారు కదా, వారు సుప్రీం. మిగిలిన వారందరూ ఆత్మలే. సుప్రీం తండ్రి వచ్చి తమ సమానంగా తయారు చేస్తారు. స్వర్గ రచయిత అయిన అనంతమైన తండ్రి వచ్చి స్వర్గాధికారులుగా చేస్తారు అని ఎవరి బుద్ధిలోనైనా ఉందా? తండ్రి వచ్చి స్వర్గాధిపతులుగా చేస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు. కృష్ణుడి చేతిలో స్వర్గం యొక్క గోళం ఉంది. గర్భం నుండి శిశువు వెలుపలికి వచ్చినప్పటి నుండి ఆయువు ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. గర్భం నుండి వెలుపలికి వచ్చిన రోజు నుండి 84 జన్మలు లెక్క వేస్తారు. లక్ష్మీనారాయణులు పెద్దవారు అయ్యేందుకు 30-35 సంవత్సరాలు పడుతుంది కదా. ఆ 30-35 సంవత్సరాలను 5000 నుండి తగ్గించాల్సి వస్తుంది. శివబాబాదైతే లెక్కించలేరు. శివబాబా ఎప్పుడు వచ్చారు అని సమయాన్ని చెప్పలేరు. ప్రారంభం నుండి సాక్షాత్కారాలు అయ్యేవి. ముసల్మాన్లు కూడా పూల తోట మొదలైనవి చూసేవారు. ఈ నవవిధ భక్తిని ఎవ్వరూ చేయలేరు. ఇంట్లో కూర్చొని ఉన్న తమంతకు తామే ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. వారు ఎంతగా నవవిధ భక్తి చేశారు? బాబా సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. బాబా దూరదేశం నుండి వచ్చారు. ఈ విషయాలు పిల్లలకు తెలుసు. ఇతనిలో ప్రవేశించి బ్రహ్మలో మనల్ని చదివిస్తున్నారు అని మీకు తెలుసు. కానీ మళ్ళీ బయటికి వెళ్ళడంతో నష తగ్గిపోతుంది. స్మృతిలో ఉంటే ఖుషి పాదరస మట్టం కూడా పైకి ఎక్కి ఉంటుంది. కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. కానీ దీనికి సమయం పడుతుంది. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుడి ఆత్మకు అంతిమ జన్మలో పూర్తి జ్ఞానం ఉంది. మళ్ళీ గర్భం నుండి వెలుపలికి వస్తే కొద్దిగా కూడా జ్ఞానం ఉండదు.
బాబా అంటున్నారు, కృష్ణుడు ఏ మురళిని మ్రోగించలేదు, అతడికి జ్ఞానమే తెలియదు. లక్ష్మీనారాయణలకే తెలియనప్పుడు ఈ ఋషులు, మునులు, సన్యాసులు మొదలైన వారు ఎలా తెలుసుకోగలరు? సాగరంలో రావి ఆకుపై కృష్ణుడు వచ్చారు, అది చేశారు, ఇలా చెప్తారు. ఇవన్నీ కట్టుకథలు. వీటిని కూర్చొని వ్రాసేశారు. గంగా నదిలో అడుగు పెట్టినప్పుడు గంగ క్రిందకు వెళ్ళిపోయింది అని చెప్తారు. మనుషులు ఎలాంటి కథలు తయారు చేశారు మీరే ఆలోచించండి. ఈ ఉల్టా సుల్టా మాటలను ఎప్పుడూ విశ్వసించకండి అని బాబా చెప్తారు. శాస్త్రాలు మొదలైనవి ఎంతమంది చదువుతారు? ఇప్పుడు మీరు చదివిందంతా మర్చిపోండి, ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని బాబా చెప్తారు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకొని పాత్రను అభినయిస్తుంది. భిన్న భిన్న నామ, రూప, దేశ, కాలాలలో శరీరాలను తీసుకుంటుంది. ఇప్పుడు బాబా చెప్తారు, ఇది చీచీ వస్త్రం. ఆత్మ శరీరం రెండు పతితమైపోయాయి. ఆత్మనే శ్యామ్ సుందర్ అని అంటారు. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేది. మళ్ళీ కామచితిపై కూర్చోవడం వలన నల్లగా అపవిత్రంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బాబా జ్ఞాన చితిపై కూర్చోబెట్టారు. నన్ను స్మృతి చేస్తే మీ మలినాలన్నీ తొలగిపోతాయి అని పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు. ఆత్మలోనే మలినాలు కలుస్తాయి. కలియుగ అంతంలో మీరు నిరుపేదలుగా ఉన్నారు. అక్కడ సత్యుగంలో మీరు బంగారు భవనాలను నిర్మిస్తారు. ఇది అద్భుతం. ఇక్కడ వజ్రాలకు ఎంత వెల ఉందో చూడండి. అక్కడైతే అవి రాళ్లల్లాగా లభిస్తాయి. ఇప్పుడు మీరు బాబా ద్వారా జ్ఞాన రత్నాల జోలెను నింపుకుంటూ ఉన్నారు. సాగరం నుండి రత్నాల పళ్ళెంలో నింపుకొని తెస్తారు అని వ్రాయబడి ఉంది. సాగరం నుండి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. గనులే నిండిపోయి ఉంటాయి. సాగరం అంటే ఇక్కడ శివబాబా నుండి మీరు సాక్షాత్కారము చేసుకున్నారు. మాయా మత్స్యేంద్రుని కథను కూడా చూపిస్తారు. అందులో బంగారు ఇటుకలు పడి ఉండడాన్ని చూసి తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. క్రిందకు వచ్చి చూస్తే ఏమీ ఉండదు. అక్కడ బంగారు ఇటుకలతో మహల్లు తయారు చేస్తారు. ఇలాంటి విచారాలు చేస్తే ఖుషీ స్థాయి పెరుగుతుంది. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా 5000 సంవత్సరాల క్రితం కూడా వచ్చారు. ఇది ఎవ్వరికీ తెలియదు. 5000 సంవత్సరాల క్రితం వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పించాను, కల్పకల్పము మీకే నేర్పిస్తాను అని మీకు తెలుసు. ఎవరు బ్రాహ్మణులు అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు. అందులో బ్రాహ్మణుల స్థానమైన శిఖరాన్ని పిలకను చూపించలేదు. బ్రాహ్మణ కులం చాలా ఉత్తమమైనదిగా మహిమ చేయబడింది. మీ బ్రాహ్మణులది. వారు దైహికమైన బ్రాహ్మణులు, మీరు ఆత్మికమైన వారు. మీరు సత్యమైన కథను వినిపిస్తారు. ఇదే సత్యనారాయణ కథ, అమర్ కథ. మీకు అమర్ కథను వినిపించి అమరులుగా తండ్రి తయారు చేస్తున్నారు. ఈ మృత్యులోకం సమాప్తమైపోతుంది. నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను అని శివబాబా చెప్తారు. ఎంతమంది ఆత్మలు ఉండొచ్చు ఆత్మలకు తెలుస్తుంది. అక్కడ ఏ శబ్దము ఉండదు. తేనెటీగల గుంపు వెళ్ళేటప్పుడు ఎంత శబ్దం వస్తుంది? రాణి ఈగ వెనుక తేనెటీగలన్నీ పరుగు పెడతాయి. పరస్పరం ఎంత ఐకమత్యం ఉంది. భ్రమరం ఉదాహరణ కూడా ఇక్కడిదే. మీరు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. పతితులకు మీరు జ్ఞానాన్ని భూ చేయడం వలన బాబా బాబా అంటే తెలియజేస్తూ వారు పావనంగా విశ్వాధికారులుగా అయ్యేలాగా చేస్తున్నారు. మీది ప్రవృత్తి మార్గం. అందులో కూడా మెజారిటీ మాతలది కనుక వందే మాతరం అని అంటారు. ఎవరు తండ్రి ద్వారా 21 జన్మలకు వారసత్వం నిప్పిస్తారో వారే బ్రహ్మకుమారీలు. తండ్రి సదా సుఖ వారసత్వం ఇస్తారు. ఎవరు సర్వీస్ చేస్తారో బాగా చదువుతారో వారు నవాబులుగా అవుతారు. రాజుగా అవ్వడం బాగుందా లేక నౌకరుగా అవ్వడం బాగుంటుందా? అంతిమ సమయంలో మీరు ఏమవుతారో అంతా మీకు తెలుస్తుంది. తర్వాత మేము శ్రీమతం ప్రకారం ఎందుకు నడవలేకపోయాము అని పశ్చాత్తాపడతారు. శ్రీమతంను అనుసరించండి అని బాబా చెప్తారు. సెంటర్ కొరకు ఎవరో ఒక గదిని ఇస్తారు. వారు స్వయంగా మాంసము మొదలైనవి తింటూ ఉంటారు. ఇలా కూడా ఉండరాదు. వారు పుణ్యాత్మలు, వీరు పాపాత్మలు.
అప్పుడు అది ఆశ్రమము అని అనిపించదు. వినేవారేమో పుణ్యాత్ములు, ఇల్లు ఇచ్చి అవి తింటున్నారంటే పాపాత్ములు. అలా ఉండకూడదు. ఇంట్లో స్వర్గాన్ని తయారు చేస్తున్నప్పుడు స్వయం కూడా స్వర్గంలో ఉండాలి కదా. కేవలం ఆశీర్వాదాలపై ఆధారపడరాదు. బాబాను స్మృతి చేయాలి, పవిత్రంగా చేసి జతలో తీసుకెళ్తారు. ఇంత గొప్ప లాటరీ లభిస్తున్నందుకు మీకు చాలా ఖుషి ఉండాలి. బాబాను ఎంత స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. బాబా చూపించే అంత ప్రేమ ప్రపంచంలో వేరెవ్వరూ చూపించలేరు. తండ్రిని ప్రేమ సాగరులు అని అంటారు. మీరు కూడా అలా తయారు కండి. ఒకవేళ ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినా, కోపము తెప్పించినా దుఃఖితులై మరణిస్తారు. ఇలా నేను శాపం ఇవ్వడం లేదు, కేవలం అర్థం చేయిస్తూ ఉన్నా. సుఖాన్ని ఇస్తే సుఖంగా ఉంటారు. అందరినీ ప్రేమించండి. బాబా కూడా ప్రేమ సాగరుడు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ ఉల్టా సుల్టా మాటలను నమ్మరాదు. ఇంతవరకు ఉల్టాగా చదివిన దానినంతా శాస్త్రాలన్నీ అసత్యమే కనుక వాటిని మర్చిపోయి అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, కేవలం ఆశీర్వాదాల ఆధారంతో నడవరాదు. స్వయాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి. తండ్రిని ప్రతి అడుగులో ఫాలో చేయాలి. ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వరాదు, కోపం తెప్పించరాదు. వరదానము, సత్యమైన ప్రేమ యొక్క ఆధారంపై ఇతర సాంగత్యాలను త్రెంచి ఒక్కరితో సాంగత్యము జోడించే సంపూర్ణ వఫాదార్ నమ్మకస్తులు. సంపూర్ణ వఫాదార్ భవ అంటారు బాబా. ఎవరి సంకల్పము లేక స్వప్నంలో కూడా తండ్రి మరియు తండ్రి కర్తవ్యము లేక తండ్రి యొక్క మహిమ, తండ్రి యొక్క జ్ఞానము తప్ప వేరే ఏది కనిపించదో వారిని సంపూర్ణ నమ్మకస్తులు, విశ్వాసపాత్రులు అంటారు. ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. బుద్ధి యొక్క లగన్, ప్రేమ సదా ఒక్కరి సాంగత్యంలోనే ఉంటే అనేక సాంగత్యాల రంగు అంటుకోదు. అందువలన ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరి సాంగత్యమునే జోడించాలి అనే మొదటి ప్రతిజ్ఞను నిభాయించడం అనగా సంపూర్ణ నమ్మకస్తులుగా అవ్వటం. స్లోగన్, సత్యత యొక్క స్వస్థితి అనేది పరిస్థితులలో కూడా సంపూర్ణంగా చేసేస్తుంది. స్వస్థితి బాగుంటే పరిస్థితులను ఈజీగా జయించగలరు. ఆత్మస్థితి, స్వస్థితి అంటే అవ్యక్త సూచన. సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మేము అత్యంత ఉన్నతమైన తండ్రి యొక్క పిల్లలము అని గుర్తుండుట ద్వారా ఏకర అవస్థ ఉంటుంది. ఒక్కరితోనే సంబంధం ఉంటే అప్పుడు మీ స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఒకవేళ వేరే సంబంధం పైకి మోహము వెళ్తే ఏకరస్ అవస్థ ఉండదు, ఒకే విధంగా ఉండదు స్థితి. కనుక ఏకరస్ అవస్థను తయారు చేసుకునేందుకు ఒక్కరిని తప్ప ఇక వేరే ఏం చూస్తున్నా చూడరాదు. ఓం శాంతి.